ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జెనీ జాయ్ఫుల్ గార్డెన్ టు కిచెన్ అండ్ మిస్ సరోజిని ఆంటీని. ఫ్రెండ్స్, నేను క్యానింగ్ గ్లాస్ జార్స్ తీసుకున్నాను విత్ లిడ్. ఇవి ఎలా ఉన్నాయో ఓపెన్ చేసి చూద్దామా? హలో అండి, నమస్తే. నేను ఈ జార్స్ తెప్పించాను. ఈ జార్స్ ఏంటంటే మౌత్ మాసన్ జార్స్. అంటే మనం దీంట్లో ఏ వస్తువైనా పెట్టుకోవచ్చు, పురుగు పట్టకుండా ఉంటుంది. సో దీన్ని యాక్చువల్గా నేను టమాటా పూరి వేద్దామని తెచ్చాను. సో కానీ ఇది 1/2 లీటర్లే ఉన్నాయి కదా, ఎక్కువ పడతాయన్న ఉద్దేశంతో దీంట్లో వేయట్లేదు నేను. కానీ దేనికన్నా ఉపయోగించుకోవచ్చు. ఒకసారి యూజ్ చేస్తే సంవత్సరం వరకు మనకు పురుగు పట్టకుండా, గాలి వెళ్ళకుండా దాంట్లో ఉంటుంది కనుక పురుగు పట్టకుండా ఉంటాయి. సో అంతేకాదండి, ఈ మౌత్ ఇంకా చూడండి, ఇది వెడల్పు ఉంది మూత. సో ఇవి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చూడండి, ఇక మెజర్మెంట్స్ ఇచ్చారు మనకి. ఏ పై వరకు, ఆ పై స్కార్ వరకు పెట్టుకోవచ్చు. దీని మీద రాసి ఉంది వైడ్ మౌత్ అని. సో ఆ పై వరకు పెట్టుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, బయట కూడా ఉంచుకోవచ్చు అన్నారు. సంవత్సరం వరకు ఏది పెట్టినా పాడవ్వదు అని చెప్తున్నారు వాళ్ళు. సో కనుక నేను వాటి కొరకనే తెచ్చాను. ఈ సెట్ నేను 8 తీసుకున్నాను. ఇదిగో ప్యాక్ కూడా చక్కగా చేసి ఇచ్చారు. ఇదిగోండి ఇట్లా జారకుండా, ఒకదానికొకటి తగలకుండా సో ఇట్లా పెట్టిచ్చారు. ఇట్లా పెట్టి ఒకదానొక తగలకుండా చాలా కేర్ఫుల్గానే అయితే ఇచ్చారు వాళ్ళు. కానీ దీన్ని యాక్చువల్గా క్యానింగ్ గ్లాస్ జార్స్ అన్నారు విత్ లిడ్. ఇది మనకు ఇంట్లోనికి వాడుకోవడానికి, అంటే కిచెన్లో వాడుకోవడానికి ఉపయోగం ఉంటాయని హెరిటేజ్ కలెక్షన్స్ అని చెప్పారు. మూత సీలేసి ఉండటం వల్ల ఒక్కసారి దీంట్లో పెట్టి మనం మూత పెట్టామంటే టైట్ అయిపోతుంది. ఇక్కడ కొంచెం గ్యాస్ లాగా ఎట్లా ఉబ్బుతుంది. ఉబ్బినప్పుడు ఎట్లా అంటే అది పాడవకుండా ఉంటుంది అని వాళ్ళు ఇచ్చారండి. కానీ సో దీన్ని చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంది. దానికి ఒక అంటే మన కుక్కర్ లాంటిది తీసుకోవాలి, స్టాండు, మూతలు, హంగామా ఉంది. అది ఎక్కువ రోజులు చూసుకునే వాళ్ళకి, బిజినెస్ చేసుకునే వాళ్ళకి, పచ్చళ్ళు పట్టుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. బహుశా ఎక్కువ బిజినెస్ చేసే వాళ్ళందరూ ఆ వస్తువులు తీసుకుంటే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. కానీ పెద్ద నాకేమంత ఉపయోగం ఉండదు. నేను కొంచెం 5-6 నెలల వరకే కదా మన ఇంట్లో పంట. ఇప్పుడు టమాటా వచ్చింది, దాన్ని స్టోర్ చేసి పెట్టుకోవాలి పూరిలాగా. అట్లాగే నేను సంవత్సరానికి ఒకసారి జీర, ఆవాలు, మెంతులు ఇట్లాంటివన్నీ ఒక్కొక్క సంవత్సరానికి 1-2 కేజీలు తీసుకుంటాను. అటువంటి వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తీసుకున్నాను నేను. అవి పురుగు పట్టకుండా ఉంటాయని, ఎండబెట్టి పురుగు పట్టుకుంటా ఉన్నాయని ఉద్దేశంతో నేను తీసుకున్నాను. నాకు ఇట్లా ఇవి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. పర్పస్ మాత్రం నేను టమాటా పూరి కొరకే తీసుకున్నానండి. క్యానింగ్ గ్లాస్ అండ్ జార్స్కి దాంట్లో ఉపయోగించుకుందాం అనుకున్నాను, కానీ ఇప్పుడు అది వాడట్లేదు. కానీ ఇంట్లో కూడా ఇవి పనికొస్తాయని చెప్తున్నాను. పురుగు పట్టకుండా ఉంటాయి, అది వీళ్ళ ఉద్దేశము. పురుగు పట్టకుండా ఉండటమే కదండి మనకు కావాల్సింది. ఇప్పుడు టైట్ సీల్ ఉంటుంది కానీ పురుగు పట్టకుండా ఉంటాయి, అది వీళ్ళ ఉద్దేశం. సో కనుక నేనైతే ఇవి తెచ్చుకున్నాను. మరి మీకు ఎట్లా ఉంటుందో నాకు తెలీదు. ఒకవేళ ఇది నచ్చితే కనుక లైక్ చేయండి. పచ్చళ్ళు కూడా పట్టుకోవచ్చు, పచ్చళ్ళు కూడా పెట్టుకుని టేబుల్ మీద పెట్టుకుంటానికి, లేకపోతే మనం ఇంటి పచ్చళ్ళు చేసుకున్నా కానీ మనకు ఉండాలంటే ఇందులో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా నిల్వ ఉంటాయి, ఉపయోగపడతాయి. సో మరి ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఆల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.